ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ నమస్కారాలండి. ఈరోజు తిరుమల అప్డేట్స్కి స్వాగతము. ఫస్ట్ పాయింట్ ఏమిటి అంటే మన ఛానల్ వాట్సాప్ టెలిగ్రామ్ లింక్ కామెంట్ సెక్షన్లో ఇస్తా, అక్కడ కూడా వచ్చి మీరు జాయిన్ అయ్యి అన్ని అప్డేట్లు తెలుసుకోగలరు. అలాగే మన ఛానల్ని మీరు అందరూ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని లైక్ చేస్తే శ్రీవారి భక్తులకి చక్కగా ఈ వీడియో అక్కడి దాకా చేరువవుతుందన్నమాట, వారి మొబైల్ దాకా చేరువవుతుంది. ఇక మీ అందరికీ కూడా వైకుంఠ ఏకాదశికి సంబంధించి 3 ముఖ్యమైన విషయాలు మీ అందరితో నేను చెప్తాను. ఫస్ట్ పాయింట్ ఏమిటి అంటే ఈ సంవత్సరము డిసెంబర్లో మీకు వైకుంఠ ఏకాదశి లేదు. వచ్చే సంవత్సరము అంటే కొత్త సంవత్సరము 2025లో జనవరి 10 నుంచి 19వ తారీఖు వరకు 10 రోజుల పాటు ఈ వైకుంఠ ఏకాదశి అనేది ఉంటుంది. పండుగ అనేది తిరుమల కొండపైన నిర్వహిస్తారు. 3వ పాయింట్, ఎవరైతే గనక జనవరి 9 లోపల నేను చెప్తున్నాను అంటే దాదాపు 30 రోజులు గ్యాప్ ఉండాలి ఒక దర్శనానికి ఇంకొక దర్శనానికి. అంత గ్యాప్ ఉన్నవారు మాత్రమే జనవరిలో విడుదలయ్యే ఈ వైకుంఠ ఏకాదశి దర్శన టికెట్లు బుక్ చేసుకోగలరు. అంటే మీరు డిసెంబర్ 9 తర్వాత అసలు ఏ బుకింగ్ చేసుకోకూడదు. డిసెంబర్ 9 నుంచి మీరు ఎవరైతే గనక జనవరి 9 వరకు దర్శన టికెట్లు బుక్ చేసుకోలేదో అప్పుడు మీకు 30 రోజులు గ్యాప్ ఉంటుంది. కాబట్టి డిసెంబర్ 9 లోపల ఎవరైతే బుక్ చేసుకున్నారో, అది అక్టోబర్ వాళ్ళైనా నవంబర్ వాళ్ళైనా డిసెంబర్ 9 లోపల వాళ్ళైనా ఎవరైనా కూడా జనవరి నెలకు సంబంధించి 300 రూపాయల దర్శన టికెట్ బుక్ చేసుకునేటప్పుడు ఈ వైకుంఠ ఏకాదశికి సంబంధించిన 10 రోజుల దర్శన టికెట్ బుక్ చేసుకోగలరు. మీకు అర్థమైందా? 30 రోజుల దర్శనం గ్యాప్ ఉండాలి. కాబట్టి మీకు జనవరి 10 నుంచి 19వ తారీఖు వరకు ఈ టికెట్లు కావాలి అంటే కనీసం 30 రోజుల గ్యాప్ ఉండాలి. కాబట్టి దర్శనానికి మీరు ఖచ్చితంగా డిసెంబర్ 9వ తారీఖు నుంచి మీరు అసలు ఏ టికెట్లు కూడా బుక్ చేసుకోకూడదు టీటీడీకి సంబంధించి. అప్పుడు మాత్రమే 30 రోజులు గ్యాప్ ఉంటుంది. కాబట్టి జనవరి 10న మీరు బుక్ చేసుకోగలరు. సో ఎవరైనా బుక్ చేసుకోండి. డిసెంబర్ 9 తర్వాత బుక్ చేసుకున్న వారు ఎవ్వరూ కూడా ఈ 10 రోజులు వైకుంఠ ఏకాదశి దర్శన టికెట్లు బుక్ చేసుకోలేరు. దయచేసి ఈ విషయం మీరు అందరూ తెలుసుకోవాలి. ఇది ముఖ్యమైన 3వ పాయింట్ అన్నమాట. అలాగేనండి, ఎక్కువగా కూడా 19 తర్వాత జనవరిలో మరలా మీరు ఏ దర్శన టికెట్లు కావాలంటే అవి బుక్ చేసుకోవచ్చు. ఈ 10 రోజులు కావాలంటేనే 30 రోజులు గ్యాప్ ఉండేటట్టుగా చూసుకోండి. సో అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 9 లోపల వాళ్ళు మాత్రమే ఈ 10 రోజుల టికెట్లు మీరు బుక్ చేసుకోవాలి. అర్థమైంది కదా? ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి. సో వీరు మాత్రమే బుక్ చేసుకోగలరు. ఇక మీ అందరికీ తెలుసు, ఈరోజు ఉదయం 10 గంటలకు మీ అందరికీ కూడా స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్లు 300 రూపాయలు డిసెంబర్ కోట విడుదలైనాయి. నేను రికార్డ్ చేసే టైంకి డిసెంబర్ 2కి సంబంధించి 2 టికెట్లు ఖాళీగా ఉన్నాయి. డిసెంబర్ 3కి సంబంధించి కూడా అంతే 2 టికెట్లు, అంతా తక్కువగానే ఉన్నాయి. అయితే డిసెంబర్ మొత్తం కూడా అన్ని రోజులకి రిలీజ్ అయినాయి. చూడండి ఇక్కడ అన్నీ 31వ తారీఖు వరకు కూడా రెడ్ కలర్లోకి వచ్చేసినాయి. డిసెంబర్ 9 కూడా రిలీజ్ అయినాయి అన్నీ. సో ఇవన్నీ కూడా 300 రూపాయలు డిసెంబర్ నెలకు సంబంధించింది. మరి కాసేపట్లో మరి కొంత సమయంలో ఇవి కూడా పూర్తి స్థాయిలో బుకింగ్స్ అయిపోతాయండి. అలాగే ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకి రూములు విడుదలవుతున్నాయి. డిసెంబర్ నెలకు సంబంధించి తిరుమల తిరుపతి రూములు విడుదలవుతున్నాయి, బుక్ చేసుకోండి. అలాగే మరొక ముఖ్యమైన విషయం ఏమిటి, రేపు మీ అందరికీ కూడా ఉదయం 10 గంటలకి అంటే 25 సెప్టెంబర్ ఉదయం 10 గంటలకి శ్రీనివాస దివ్యాంగ హోమం టికెట్లు మీ అందరికీ తిరుపతిలో గోశాలకు సంబంధించి సప్తగౌ ప్రదక్షిణశాల అనే ఈ గుడిలో హోమం టికెట్లు విడుదల చేస్తారు. ఇవి రిలీజ్ అవుతున్నాయి, బుక్ చేసుకోండి. అక్టోబర్ నెలకి సంబంధించి ఈ కోట రేపు ఉదయం 10 గంటలకు విడుదలవుతుంది. ఎవరైతే కనుక ఈ హోమం టికెట్లు బుక్ చేసుకుంటారో వారందరూ కూడా డైరెక్ట్గా తిరుమల కొండపైన వెళ్ళి 300 రూపాయల దర్శన క్యూ లైన్లోకి జాయిన్ అయ్యి మీరు స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. ముందుగా అయితే తిరుపతిలో ఈ హోమంలో మీరు పాల్గొంటారండి. హోమం అయిపోయాక ఇక్కడ టికెట్లు స్కాన్ చేసుకొని రేపు అంటే ఆ రోజు అక్టోబర్ రోజున మీరందరూ 300 రూపాయల దర్శన క్యూ లైన్లోకి వెళ్ళి దర్శనం చేసుకుంటారు. అలాగే ఈ నవంబర్ కోట అనేది వచ్చే నెల అక్టోబర్ 25న ఉదయం 10 గంటలకు రిలీజ్ అవుతుంది, బుక్ చేసుకోండి. ఇక అన్ని టికెట్లు కూడా అయిపోయినాయండి. నేను మరలా చెప్తున్నా, కేవలం 500 రూపాయల వర్చువల్ పార్టిసిపేషన్ దర్శన టికెట్లు అయితే కొన్ని ఖాళీలు ఉన్నాయి డిసెంబర్ నెలకు సంబంధించి. అలాగే బ్రేక్ దర్శన టికెట్లు కూడా ఖాళీగా ఉన్నాయి. ఈ బ్రేక్ దర్శనానికి సంబంధించి పూర్తి వివరాలు ఈరోజు ఈవినింగ్ మీకు చేస్తా. వీడియో రెడీగా ఉండండి 7 గంటలకు. ఇక మరొక ముఖ్యమైన విషయము, అక్టోబర్ నవంబర్ నెలకి అన్ని రకాల దర్శన టికెట్లు డిసెంబర్ దాకా పూర్తిగా అయిపోవచ్చేసాయి. నవంబర్ దాకా అయితే కంప్లీట్గా అయిపోయినాయి. ఇక తిరుపతి వచ్చి సర్వదర్శనం టోకెన్లు తీసుకో. సో మీ అందరికీ ఈ వీడియో బాగా అర్థమైంది కదా? ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్లో నన్ను అడగగలరు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.